ఇక తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు చేపట్టారు. రాష్ట్రంలో 44 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్, కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్, యువజన సర్వీసులు పర్యాటక క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్ ను బదిలీ చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ గా రోనాల్డ్ రోస్ బదిలీ చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ గా అమరాపాల్ని నియమించారు.